విలువైనటువంటి గడిలోకి మనం వచ్చి ఉన్నాం. అంటే మన ప్రియులు సహోదరులు ప్రభాకర్ అన్న, అలాగే రవి గారు, వారి కుమారుడు మనోజ్, అలాగే ప్రభాకర్ అన్న శ్రీలక్క, వారి కుమార్తె శోభిత. మరి దేవుడు వారి కుటుంబ పక్షంగా చేసిన కార్యాలను బట్టి ప్రభువు మనతో స్తుతించే వారిగా ఉంటున్నాం. అయితే మరి కొంచెం మనకి టైం లేదు కనుక ముందుగానే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే మరి వాక్యం చెప్పి మరి ఎన్ని చేసేపాటికి మరి కొంత అందరికీ అవుతుంది. ఏంటి చెప్పండి? బీపీ, షుగర్, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది బీపీ పేషెంట్స్ ఉన్నారు. అందుకనే సకాలానికి ముగించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. సరే, ఇంత చేసి కూడా ఆసక్తి లేకపోతే అదంతా మరి ప్రయోజనం లేని కార్యక్రమం. అందుకనే దేవుని వాక్యం ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇది ప్రార్థన వలన కానీ మరి ఇది వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడదు అని. అది మనం ఏది చేసినా వాక్యము ప్రార్థన లేకపోతే ఈ కార్యానికి విలువ ఉంది. కాబట్టి అందుకనే మరి ఇప్పుడు మరి సేవకుడు మరి దేవుని వాక్యము చెప్పాలని వారు ఆశించిన మేరకు గుప్తంగా నేను దేవుని వాక్యాన్ని మీకు మరి చెప్పి ముగించేస్తా. దేవుని వాక్యంలో మరి ఒక మాట ఉంది. కీర్తన గ్రంథము 118:23 వచనంలో మరి ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా వలన కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యము. రెండవది ఆదికాండము 24వ అధ్యాయం 50వ వచనంలో మరి ఇస్సాకు విషయమై మరి రిబ్కా కొరకు మరి అబ్రహాము మరి తన దాసుడైన ఎలియాజరుని మరి పంపించినప్పుడు ఎలియాజరు ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో దేవుడు అతనికి ఏం చేస్తూ వచ్చాడు? సఫలం చేస్తూ వచ్చాడు. అయితే మరి అబ్రహాము పంపించిన పని అది నెరవేర్చే వరకు మరి అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఎంతగానో మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరి రిబ్కా యొక్క సహోదరుడు లాబాను, బెతుయేలు వారి ఇంటికి వచ్చారు. అంటే చాలా వృత్తాంతం ఉంది, అవన్నీ చెప్పడానికి టైం లేదు. అయితే అబ్రహాము ఇస్సాకు కొరకు మరి ఎలియాజరును పంపించినప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నాడు? అయ్యా, మరి మేము వచ్చిన పని మరి తుడిముట్టిస్తారా లేదా అంటే వారిద్దరు ఏమన్నారంటే 50 వచనం ఎవరైనా చదువుతారా? లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అవునని కానీ కాదని కానీ అది ఇప్పుడు కార్యము ఎలాంటి కార్యము? యెహోవా వలన జరిగిన కార్యం. మరి సహోదరి మరి శోభిత, అలాగే మనోజ్ వారి విషయంలో మీ అందరికీ తెలుసు. మరి ఎన్నో మరి ప్లాన్స్ చేశారు, ఎక్కడెక్కడో చూశారు. చివరికి ఎక్కడైంది? మరి మనోజ్తో మరి ఈ సంబంధము మరి కుదిరించబడింది. ఇంకా వివాహం కానివ్వండి. ఇప్పుడు సగం వివాహం అయిపోయింది, ఇప్పుడు సగం ఏమంటే. అయితే ఇప్పుడు ఇస్సాకు యొక్క విషయంలో మరి ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అందుకే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 118వ అధ్యాయం 23వ వచనంలో ఆశ్చర్యము. ఈరోజు నా మనోజు రిబ్కా విషయంలో ఒక ఆశ్చర్యమే. మరి మనోజ్ సంగతేమో కానీ శోభిత గురించి నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే శోభిత మరి చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగింది బాగా. మరి చిన్ను అని శోభిత అంటే బొబ్బుడు అని కొడుకు. అయితే సట్టంపల్లిలో ఉన్నప్పుడు మరి కొంతకాలం ప్రభాకరన్న శ్రీగట్ట టీచర్ గారు వారి కొంతకాలం అక్కడ పనిచేస్తూ వచ్చారు. అప్పుడు మా ఇంటి పక్కనే, అంటే మా మందిరం పక్కనే వారు ఉండేవారు.
అయితే చిన్నది ఇగో ఈ పాప అంతా అప్పుడు ఈ వయసు ఈ పాప అంత శోభిత ఇంకా చిన్నది. అయితే అయితే ఆ పాపను నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే శోభితలో ఒకటి గమనించాం, చిన్నప్పటి నుండి డీసెంట్ పర్సన్, మాటల విషయంలో కానీ మరి పనుల విషయంలో కానీ ఏమాత్రం కూడా స్పీడ్ ఉండదు, చాలా నిదానము, మరి ఎంతో డీసెంట్గా ఉండేది. కాబట్టి అట్లాగా మరి చిన్న వయసు నుంచే దైవికంగా పెరుగుతూ వచ్చింది అక్క అన్న. మరి ప్రభాకరంగా అక్క కూడా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా ఆత్మీయతగా నడిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చిన తర్వాత మరి అక్కడ కూడా చక్కగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మరి వారి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యము చేస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు మరి నేను ఇంటికి వస్తా ప్రార్థన చేయడానికి వస్తూ ఉండేవారు. కానీ శోభిత విషయంలో ఒకటే ప్రార్థన, ఆ బిడ్డ విషయంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడు, మరి ఫ్యూచర్ మరి హెల్త్ సెటిల్మెంట్ ఎలాగని చెప్పి మరి ఎంతో ప్రార్థన చేసేవారు. అన్న కూడా సుధాకరంగా కూడా మరి స్థానిక దైవ సేవకులు వారు కూడా వారి విషయంలో ఎంతో మరి బాధ్యత వహించి ఎన్నో ప్రార్థనలు చేశారు. ఈ రోజున మరి దేవుడు వారి విషయంలో మనోజ్ అట్లాగే శోభిత విషయంలో దేవుడు మరి సంబంధం కుదిరించడానికి దేవుని చిత్తమైందని మనందరము ఇక్కడికి చేరవచ్చున్నాం. సరే, ఇప్పుడు జరిగిన కార్యం ఇది నిశ్చితార్థము. ఏంటి నిశ్చితార్థం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, ఎంగేజ్మెంట్ ఏమంటారు. అయితే బైబిల్లో 3 ఎంగేజ్మెంట్ జరిగినాయి. ఎన్ని జరిగినాయి చెప్పండి? బైబిల్లో 3 ఎంగేజ్మెంట్లు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎవరికి అంటే ఇస్సాకు రెబ్కాకి. రెండవది మరి యోసేపు దావీదు వంశస్థుడైన ఎన్ని రెఫరెన్స్లు చూపించి తీపించి చదివించే టైం లేదు కాబట్టి నేనే చెబుతున్నాను. అయితే మరి యోసేపుకు మరి కన్య అయిన మరియతో ప్రదానము చేయబడింది. ఇసాక్కి రెబ్కాకి ఏం చేయబడింది చెప్పండి? ప్రదానము. ఆ తర్వాత వారు ఏం తీసుకొచ్చారు? మరి ఇసాక్కి ఇవ్వాల్సినటువంటి ఆ వస్తువులను ఇవ్వటం మరి మనం చూస్తూ వస్తాం. ఆదికాండము 24వ అధ్యాయం. తర్వాత మరి మూడవ ప్రధాన కార్యక్రమం చెప్పండి, మరి కన్యకైన మరి సంఘం, మరి వధువు సంఘము. అయితే యేసు ప్రభుతో ప్రదానం చేయబడే అనుభవము. ఇవన్నీ కూడా బైబిల్లో మరి రాయబడుతూ వచ్చినాయి. అందుకనే మరి కొంతమంది ఏమో మరి సంబంధాలను కుదిరించిన తర్వాత మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, మరి కొంతమంది చేసుకోకపోవచ్చు. కానీ మొత్తానికి బైబిల్లో ప్రధాన కార్యక్రమము అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇసాకు రెబ్కాకి, అట్లాగే మరియా యోసేపుకు, అలాగే మరి కొరింథీ రాసిన పత్రిక చూడండి. ఒక మాట నేను ఈ వాక్యము చెప్పాలని ఆశపడుతున్నాను. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవండి ఎవరైనా. 2వ కొరింథీ పత్రిక 11 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కరే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని చూస్తారండి. కాబట్టి మనందరము ఎవరితో ప్రదానం చేయబడాలి? క్రీస్తుతో. ఇవన్నీ కూడా మరి ఇసాకు రెబ్కాతో, అలాగే మరియా యోసేపు మరియతో, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ప్రధాన కార్యక్రమాలే. కానీ ఆత్మ సంబంధమైన ప్రధాన కార్యక్రమం ఏంటంటే మరి పురుషుడైన యేసు ప్రభుతో కన్యకైన మనందరం కూడా అంటే దేవుని సంఘముగా పిలువబడిన వధువు సంఘముగా పిలువబడినటువంటి మనందరం కూడా మరి క్రీస్తుతో ప్రదానం చేయబడే ఒకటిగా వస్తుంది. అందుకని పిల్లారా, మరి వాస్తవంగా నేను కూడా నిధులు చెప్దాం అనుకున్నాను, ఇంకా రాలేదు. అంటే ప్రధానమైన తర్వాత ప్రధాన కార్యక్రమం అయిన తర్వాత నేను వానికి ఏం చెప్పాలని అనుకున్నా కానీ మరి వారికి కొంచెం రావడం ఆలస్యమైందేమో. సరే, మొత్తానికి ఈ ప్రధాన కార్యక్రమం అనేది
ఇంపార్టెంటే, కానీ అసలైనటువంటి ప్రధాన కార్యక్రమంలో 3 కార్యాలు మరి పురుషుడైనటువంటి మనోజు, అలాగే కన్యకైనటువంటి శోభిత. కాబట్టి వీరిద్దరూ ప్రధానము చేయబడిన తర్వాత వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఒక 3 కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు వారు లేకుండా మనం చెప్పుకుంటే మరి వారికి ఏమంతా ఉంటుంది. కాబట్టి కొంచెం త్వరగా పంపించండి, నేను 5 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాను. కనుక ఎందుకంటే మరి కార్యక్రమం వారిద్దరిది కాబట్టి, కనుక మరి ఈ మధ్యాహ్న సమయంలో మరి ప్రధానము చేయబడినటువంటి అనుభవము కనుక ఇసాకు రిబ్కాతో మరియా యోసేపు మరియతో ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మీరందరూ కూడా మరి ఎంగేజ్మెంట్ అయ్యి మీరందరూ వివాహాలు చేసుకున్నట్టు కుటుంబాలుగా ఉన్నారు. అయితే రేపు వారు వివాహం చేసుకో ముందు వారు ఎలా ఉండాలి, ప్రధానము చేయబడిన తర్వాత అనేది ప్రాముఖ్యమైన విషయముగా ఉంటుంది. అందుకని వాస్తవంగా అయితే అంటే వేరే ఉద్దేశం అనుకోకండి. మరి ముందు ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనం ఏమి చేయాల్సింది అయితే కొంత తొట్టుపాట్లను బట్టి తొట్టుగా అంటే ఈ పని చేయాల్సి వచ్చింది. అంటే వారికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి వాక్యం టయానికి వాళ్ళు మరి బయటికి పోయే పరిస్థితి వచ్చింది. సరే అయినా ఏం ప్రాబ్లం. అయితే మరి ఈ మధ్యాహ్న సమయంలో వారిద్దరూ ప్రధానము చేయబడిన తర్వాత వివాహము సమయం వరకు ఎలాగో ఉంటే వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు అనేది ఇందాక అక్కడ కూడా శ్రీలత కూడా అక్క టీచర్ గారు కూడా ఒక మాట అన్నారు. మరి ముఖ్యంగా సుధాకర్ గారు కూడా ఒక మాట అన్నారు. అయ్యా వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని జాగ్రత్తలు లేకపోతే కొన్ని విషయాలు వారు ఎట్లా జీవించాలో మీరు కొంచెం పంచుకోవాలని వారు ఆశతో అడిగారు. కాబట్టి మరి మనం చూస్తే ప్రధానము చేయబడిన తర్వాత వారు ఎలా జీవించాలి అని అంటే మొట్టమొదటి చూడండి. మొట్టమొదటిగా హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము చదవండి ప్లీజ్. ఎవరైనా మీలో బైబిల్ కానీ లేకపోతే ఫోన్లో ఉంటే చూడండి, చదవండి. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి. కాబట్టి ప్రధానము చేసుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకము. మొట్టమొదటిగా మరి ఎప్పటి వరకు నమ్మకం అంటే వారిద్దరూ మరి వివాహ తారీఖు డిసైడ్ అయినంత వరకు వారిద్దరు ఎట్లా ఉండాలి, నమ్మకము. కాబట్టి ఈ నమ్మకము వారి జీవితంలో మనోజు ఎవరి అయినా నమ్మకం ఉంచాలి, ఎవరి అయినా శోభిత ఎవరి అయినా నమ్మకం ఉంచాలి, మనోజ్ అయినా. అసలైన విషయం ఏంటంటే వీరిద్దరు ఎవరి మీద నమ్మకం ఉంచాలి, దేవుని అయినా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మరి వీరు దేవుని అయినా నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి, దీవిస్తాడు. కనుక ప్రధానమైన అయిన తర్వాత వారి జీవితంలో ఏముండాలి, నమ్మకం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఎవరి మీద నమ్మకాలు లేవు. ఇప్పుడు నమ్మట్లా. ఎందుకని చెప్పండి? ఏమో ఎడిపోతున్నాడు, ఎడి తిరుగుతున్నాడు అని అమ్మాయి అనుకుంటుంది, అబ్బాయి అనుకుంటాడు. ఏమో ఎక్కడుందో ఏంటో మరి ఏం చేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో అని అబ్బాయి డౌట్. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. ఈ మధ్య జాతర ఉంది. ఈ మధ్య మరి ఒక విషయం జరిగింది. ఏంటో విషయం, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోతే మరి ఇప్పుడు వచ్చేసింది. ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఎంగేజ్మెంట్ అయిపోగానే ఇక ఏం స్టార్ట్ చేస్తారు చెప్పండి, ఫోన్స్. ఏం స్టార్ట్ చేస్తున్నారు, ఫోన్స్. ఏం చేస్తున్నావు, తింటున్నావా, తిన్నావా, కొనుక్కున్నావా, లేకపోతే అది చేసావా, ఇది చేసావా, ఇవన్నీ. ఇదివరకైతే అట్లా లేదు. ఇప్పుడు కడుక్కి క్షణానికి ఏం చేస్తున్నారు,
ఫోన్తో మాట్లాడుతున్నారు. సరే ఒకరోజు ఏమైందంటే నేను వచ్చి అయిపోయింది. కాబట్టి ఒకసారి ఏమైందంటే అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఎంగేజ్ అయిపోయింది. ఆహా, ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక డౌట్ ఏంటి? డౌట్. సరే కాదులే, మా క్లాస్మేట్స్ లేకపోతే మా సార్ మాట్లాడుతుంటే నమ్ముతున్నారా? కాబట్టి నమ్మాలి. కాబట్టి ఒకరి అనగా ఒకరు ఏం చేసుకోవాలి? నమ్మకం ఉంచుకుంటే ఏ సమస్య. అయితే చివరికి ఏమైందంటే మరి వాళ్ళిద్దరూ ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంకి వారు ఏం చేశారంటే అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోయారు. ఏం చేశారు అంటే డౌట్ అనేది ఉండకూడదు. ఇందులో కుటుంబాల డౌట్. అందుకని ఇప్పుడు ప్రధానము చేయబడిన మరి కన్యకైన మరి యవనస్తులు పురుషులు వారిద్దరి మధ్య ఏముండాలి? నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి అబ్బాయి అనగా అమ్మాయి అనగా ఏముండాలి మీద నమ్మకం. ఈ నమ్మకం ఉంటే సాగిపోయింది, వివాహం అయ్యేంత వరకు సాగిపోయింది. రెండో విషయం చూడండి. రెండో విషయం, ప్రదానము చేయబడిన తర్వాత మరి పురుషునితో కన్యక అనగా మనోజ్ మరి కన్యక అయిన శోభిత వారిద్దరితో మరి వారిద్దరికి అయిన తర్వాత వారిద్దరి జీవితంలో వారిద్దరి మధ్య ఏముండాలి చూడండి. బైబిల్లో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ 2:19. ఎవరైనా సహాయం చేయండి. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తెచ్చుకోగలను, ఆయా దయా దాక్షిణ్యములు చూపుకోగలను. చూసారా? దయా దాక్షిణ్యములు చూపుకోగలను. నేనేం చేసుకున్నాను చూడండి. వాళ్ళిద్దరు టయానికి ఈ చక్కని మాటలు మిస్ అయిపోయారు. బాబు రండి, మనోజ్ ప్లీజ్ కమ్. సరే, రెండో పాయింట్కి వచ్చాను. ఫస్ట్ పాయింట్ మిస్ అయ్యాను కాబట్టి రెండో పాయింట్కి వచ్చాడు. సరే, కాబట్టి మరి మొట్టమొదటిగా పురుషుడైన మనోజు కన్యక అయిన శోభితతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది? చెప్పండి. నమ్మకము. ఎలా ఉండాలి? నమ్మకము. ఎవరి అనగా మనోజు శోభిత అనగా శోభిత మనోజ్ అనగా ఏమొచ్చాలి? నమ్మకము. రెండవది మనం చూస్తే హోషేయ 2:19 దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నేను ఏం చేసుకున్నాను? ప్రదానము చేసుకున్నాను. కాబట్టి ఇద్దరి మధ్య ఏముండాలి? దయా దాక్షిణ్యములు. కాబట్టి ఎప్పటి వరకు? వివాహము మరి అయ్యేంత వరకు. కాబట్టి ఇంకా వివాహం తారీఖు మరి డేట్ ఫిక్స్ అవ్వలేదు. బహుశా జనవరి అని చెప్పుకున్నారు. అయితే మరి వీరిద్దరు కాబట్టి మనోజ్ శోభిత వారిద్దరి మధ్య ఏముండాలి? దయా దాక్షిణ్యములు. ఏముండాలి? దయా దాక్షిణ్యం. ఎప్పటి వరకు? చలికాలం కాదు, చలికాలం సరే. ఎప్పటి వరకు? చలికాలం ఉంటున్నారు. ఓకే, మంచిది, వెరీ గుడ్. అయితే ఎప్పటి వరకు అంటే వివాహం అయ్యేంత వరకు. ఇప్పుడు ప్రధానం ఇంకా వివాహం కాదా, ఇప్పుడు సగం వివాహం అయింది. ఇప్పుడు సగం వివాహం అయిపోయినట్టే. అయితే వారిద్దరు అసలైన వివాహం కొరకు వారు ఎలా సిద్ధపరచబడాలంటే వారిద్దరి అడిగిన నమ్మకము, రెండవది దయా దాక్షిణ్యములు కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఎట్లా ఉందంటే పురుషుడికి కన్యకి దయ ఉండదు, కన్యకి పురుషుని దయ ఉండదు, దయ. అందుకని వారిద్దరి మధ్య దయా దాక్షిణ్యములు ఎప్పుడైతే కలిగి ఉంటారో వారి వివాహం ఎలా ఉంటుంది? చక్కగా జరిగింది. వారి వివాహము చక్కగా జరిగింది, దేవునికి ఎంతో భయంకరంగా జరిగింది. అందుకని ఇప్పుడు మరి ఇది రెండో విషయం. కాబట్టి మొదటిగా నమ్మకము ఇద్దరి మధ్య ఉండాలి. వివాహం అయినంత వరకు ఇద్దరి మధ్య నమ్మకము. రెండవది ఏముండాలి? కొంచెం వాక్యం తర్వాత ఎందుకంటే తర్వాత మీరు ఎన్ని శాతం తీసుకోవచ్చు. ఏమనుకోవాలి, నన్ను అపార్థం చేసుకోవద్దు. కొంచెం నాలుగు మాటలు అంటే ఆయన కూడా అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి రెండవదిగా దయా దాక్షిణ్యములు.
చెప్పండి, అందరూ చెప్పండి. మనోజు, నువ్వు చెప్పాలి. అందరూ చెప్పండి, కూర్చున్న వాళ్ళు. మనోజు, అందరూ చెప్పండి. ఏంటంటే మీకు వాక్యమే. మనోజు, మనోజు శోభిత ఎడల దయా దాక్షిణ్యములు కలిగి ఉండుటకు ప్రదానము చేయబడిను. మనోజు శోభిత ఎడల వారిద్దరి మధ్య నమ్మకంగా ఉండడానికి ప్రదానము చేయబడిను. కాబట్టి ఇది రెండు విషయాలు. మూడో విషయం చూడండి, ప్రధానమైన తర్వాత వారిద్దరి మధ్య ఏముండాలంటే ప్రసంగి 10:10. ఎవరైనా చదవండి. ప్రసంగి 10:10లో ఏమని రాబడి చూడండి. ఎందుకంటే పాపం వచ్చిందా చెప్పాలి కదా మరి, కాబట్టి మీరేమి ఫీల్ అవ్వద్దు. చూడండి, ఎవరు ఎవరు ఇనుప ఆయుధము దానిని పదుగు చేయని అనగా అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇది మూడో ప్రధానములో మూడో సంగతి. ఏంటి మూడో సంగతి? కార్యసిద్ధియే జ్ఞానము. వారిద్దరి మధ్య ఏముండాలి? జ్ఞానం ఉండాలి. వివాహము, అసలైన వివాహము అయ్యేంత వరకు వారిద్దరి మధ్య ఏముండాలి? మనసు, జ్ఞానం ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ ఏముండాలి? నేను కానిగా అంటాడు. ఫస్ట్ పాయింట్ నేను కానిగా అన్నాను. సరే, ఫస్ట్ ఆ నమ్మకము. రెండవది మీ ఇద్దరి మధ్య ఏముండాలి? చూస్తున్నాడు దయా దాక్షిణ్యం. చెప్పండి, దయా దాక్షిణ్యం. మూడవదిగా మరి ఎందుకు ప్రదానం చేసుకుంటున్నావు శోభితతో అంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఏముండాలి? ఏ విషయంలో జ్ఞానము? వివాహం అయ్యేంత వరకు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? రాంగ్ డైవర్స్ ఇస్తారు. ఏమిస్తారు? రాంగ్ డైవర్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జాగ్రత్తగా ఉండండి. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ లోకంలో జరుగుతున్న విషయాలు, ఇవన్నీ చూస్తున్న విషయాలు. ఈ మధ్య ఒక కుటుంబం మేము ఎరుగుతాము. పాపం ఎంతో ఖర్చు పెట్టి, చాలా భోజనాలు పెట్టి, ఎంతో మరి ఖర్చు పెట్టిన తర్వాత ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మాయి గురించి అబ్బాయికి ఏమి ఇచ్చారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చివరికి అది ఏమైంది? ఎక్కడికి ఆగిపోయింది? పోలీస్ స్టేషన్ ఆగిపోయింది. ఎక్కడికి ఆగిపోయింది? కాబట్టి ఎవరో ఇస్తారు రాంగ్ ఇన్ఫర్మేషన్, అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇష్టపడి వచ్చిన తర్వాత కొంతమంది సహించుకోలేక, తట్టుకోలేక, భరించలేక ఏదో ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అబ్బాయికి ఇవ్వటమో, లేకపోతే అమ్మాయికి ఇవ్వటమో. అబ్బాయి గురించి అమ్మాయికి రాంగ్ ఇన్ఫర్మేషన్, అబ్బాయి గురించి అమ్మాయికి రాంగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని పాస్టర్ గారు ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని మనోజ్కి ఇవ్వడానికి ఇష్టమైన అన్నప్పుడు ఒకటి ఏం చెప్పారు? ప్రభాకర్ అన్న ఇష్టమే అని చెప్పారు. తర్వాత రవి గారిని అడిగారు, మరి ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఏమిటి ఇష్టమేనంటే రవి గారు ఏం చెప్పారు? అడిగారు. ఓకే. కాబట్టి మరి ఆ రీతిగా మరి అంటే ఎందుకు చెప్తుంది? జ్ఞానము కలిగి ఉండాలి. ఏముండాలి? వీటి కొరకై మనం ప్రదానము చేయబడి ఉండాలి. అసలైన ప్రదానం ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది, త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకముందే ఎవరైనా ప్రభు యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా అంగీకరించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి సోదరుడు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, మరి ఇరుగు వారు, ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు మన కొరకై ఈ లోకంలో జన్మించి మరి ఆయన జీవించి 33 సంవత్సరాలు జీవించి చివరిగా లేఖనం ప్రకారము ఆయన మన కొరకు శ్రమపడి మరణించి దాని ముందుగా గాయపరచబడి ప్రాణం పెట్టి ఆయన మరణించి భూస్థాపన చేయబడి ఉన్నారు. తిరిగి లేచాడు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యొక్క ప్రేమను అంగీకరిస్తారో అట్టి వారికి ప్రభు ఏమిస్తాడు? రక్షణ. ఈ మధ్యాహ్నము ఈ యొక్క కూడికి వచ్చిన, ఈ యొక్క ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇంకెవరైనా సరే మరి సంపూర్ణముగా యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అంగీకరించండి. రాకడ సమీపంగా ఉంది, పరిస్థితులు బాగోలేదు, అక్కడక్కడ విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో మీ అందరికి తెలుసు భూకంపం, జస్ట్ 3-2 సెకండ్స్ అనుకుంటాను భూకంపం వచ్చింది. అదే ఒకవేళ ఆయన అదే భూకంపాన్ని
10 సెకండ్లు ఉంచితే ఈరోజు మనం ఉండేవారు కదా చెప్పండి. ఇక ఉండేవారు అన్ని పడిపోయాయి, అపార్ట్మెంట్స్ పడిపోయాయి, బిల్డింగ్స్ పడిపోయాయి, మన కాళ్ళలో చేతుల్లో ఇరుక్కుపోయాయి, భూలో ఎంతో గందరగోళ పరిస్థితి. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచన. కాబట్టి ఆయన రాకడ ముందే యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అదే గొప్ప ప్రధానమైన జీవితం. ఇలాంటి ఈ మధ్యాహ్నము తీర్మానం చేసుకోండి. కాబట్టి ఇరువురికి ఇచ్చిన ఆ 3 ప్రధానమైన లక్షణాలు వారి జీవితాంతం కలిగి ఉండి వివాహం వరకు వారు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం యొక్క హెచ్చరిక. ఆ రీతిగా దేవుడు వారి ఇక్కడ కూర్చున్న వారిద్దరిని, ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ ఆయన రాకడికే మనం సిద్ధపరిచి నడిపించును గాక. అయ్యగారికి ప్రేమపూర్వకమైన